లేని వాళ్ళకి లేదా పిల్లలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిన తర్వాత ఒక బూన్ అనే చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఐవీఎఫ్ చేయించుకోవటము, ఆ ప్రొసీజర్ అండర్గో అవ్వడం కూడా స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. ఎందుకు అనంటే మనకి ఇప్పుడున్న ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏవైనా కూడా ఏవి 100% రిజల్ట్స్ని ఇవ్వలేదు. సో సిమిలర్గా ఐవీఎఫ్ కూడా అంతే. వరల్డ్ వైడ్ చూసుకుంటే మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇట్స్ అరౌండ్ 40 to 50%. అంటే 100 మందికి మనం ఒకేసారి ఒక సింగిల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే అందులో 40 కానీ 50 మందికి కానీ పాజిటివ్ వస్తుంది, మిగతా వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ని కౌంట్ చేస్తారు. సో అలా అని ఫెయిల్ అనుకుంటారు. అలా కాదు, ఎన్నిసార్లు మనం ఎగ్స్ తీసామన్నది కౌంట్ చేసుకోవాలి. సో మనకి చాలా ఎగ్స్ ఒకేసారి తీస్తాము, చాలా ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ఎగ్స్ ఎన్నిసార్లు తీస్తే అన్ని సైకిల్స్ అనమాట. సో కొంతమందికి ఒక సింగిల్ సైకిల్లోనే 10 ఎంబ్రియోస్ వస్తాయి. సో వాళ్ళకి థర్డ్ టైం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, ఫోర్త్ టైం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ అవుతుంది. అది సక్సెసే, ఫెయిల్యూర్ కాదు. అంటే ఫస్ట్ టైం కాలేదు కాబట్టి ఫెయిల్ అనడానికి లేదు. సో ఒక్కొక్కసారి ఫస్ట్ టైం అన్ని బాగున్నా కూడా ఫెయిల్ అవుతాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 40 to 50% ఒక్క సైకిల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అంతకు మించి ఉండదు. ఇంకా ఎవరైనా అంతకు మించి ఉంటుంది అని అంటే అది ఫేక్. సో ఎప్పుడైనా